హాయ్ అండి. మనకెప్పుడు గులాబ్ జాములు తినాలనిపించినా గులాబ్ జామున్ పిండితోనే ట్రై చేస్తాం కదా! ఆ విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా బ్రెడ్‌తో ట్రై చేయండి. సేమ్ మనం గులాబ్ జామున్ పిండితో చేసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. నిజంగా చెప్తున్నా ఈ టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ బ్రెడ్‌తోని చేయడానికి ఒక రీజన్ ఉంది. బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చి ఒక వారం రోజులవుతుంది. ఈ రోజుకే లాస్ట్ ఎక్స్‌పైర్ డేట్ ఉండేసరికి ఈ విధంగా చేద్దామని చేస్తున్నాను. కాకపోతే నిజంగా మంచిగా రావేమో అనే అనుకున్నాను. షాప్‌లో ఒకసారి తిన్నాను బ్రెడ్‌తో చేసినవే. కొంచెం మాడు మాడు అనిపిచ్చింది. కానీ నేనిప్పుడు ట్రై చేసినయయితే సేమ్ గులాబ్ జామున్ పిండితో చేస్తే ఎలా ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయి. ముందుగా బ్రెడ్‌కి సైడ్‌లు మొత్తం కట్ చేసి చిన్న చిన్న పీసుల్లాగా సుంచేసుకొని ఒక బౌల్‌లో ఏసుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని పాలను వేసుకుంటూ కలుపుకోండి. మరీ మెత్తగా ఉండేలాగా చూసుకోకండి. చేతులకు మొత్తం అంటుకుంటే అవి పర్ఫెక్ట్‌గా రావు ఫ్రై చేసుకునేటప్పుడు. ఆయిల్‌లో ఫ్రై చేసుకునేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కపోతాయి. కాబట్టి చూసుకుంటూ కొన్ని కొన్ని పాలనేసుకుంటూ కలుపుకోండి. కలుపుకున్న బ్రెడ్‌ని పక్కన పెట్టేసి ఒక కప్పు వరకు చక్కెరని తీసుకొని అందులో 2 కప్పుల వరకు వాటర్ ఏసుకోండి. అలాగే ఒక 2 యాలకులను వేసుకొని చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు మరిగించండి. కలిపి పెట్టేసుకున్న బ్రెడ్‌ని చిన్న చిన్న లడ్డులాగా చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా మాడగొట్టకండి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందంటే తీసి పాకంలో వేయండి వేడివేడిగా ఉన్నప్పుడే. గులాబ్ జామ్లకి పాకం బాగా పట్టి జ్యూసీగా ఉండాలంటే లోతుగా ఉన్న గిన్నెలో పాకం వేసుకొని ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్లని అందులో వేసుకోండి. ఒక అర్ధగంట తర్వాత గులాబ్ జామ్లని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.